ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. భారతదేశానికి ఇరాను అదేవిధంగా మనకి ఇజ్రాయిల్ రెండు స్నేహిత దేశాలే. మనకి ఇరాన్ నుంచి మనకు చాలామంది మొదటి నుంచి ఇప్పుడు మీరు 1950 నుంచి కూడా తీసుకుంటే మన దగ్గర ఉన్న డాక్టర్లు చాలామంది పోయినారు, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. మన దగ్గర ఇరానియన్స్, మన ఇరానీ హైదరాబాద్లో చూడండి, ఇరానీ చాయ్, ఇరానీ బిర్యానీ, అన్నీ బిర్యానీ అనేది ఇరానీ నుంచి వచ్చింది. ఇరానీ అంత ఫేమస్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. హైదరాబాద్కి వచ్చి ఉన్నారు, భారతదేశం మొత్తం పైన ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తే మనకు రెండు దేశాలు కూడా ఇక్కడ ఇజ్రాయెల్ టెక్నాలజీ నంబర్ 1. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఇజ్రాయెల్కు ఉన్న టెక్నాలజీ ఎవ్వరి దగ్గర లేదు. మనకంటే అమెరికా కంటే కూడా 10 సంవత్సరాల హెడ్లో ఉన్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ అంతా ఎంత ఉంటుందండి? హైదరాబాద్ పాపులేషన్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. హైదరాబాద్ పాపులేషన్ 1,40,00,000 అయితే ఆ ఇజ్రాయెల్ అంతా కలుపుకుంటే కూడా 1,00,000 ఉండదు, అటు ఇటుగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న సైన్యము 1,75,000 మంది వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం. సో దీంతో మొన్నటికి మొన్న 6 దేశాలని 6 గంటల్లో ఓడించి పడేసింది, 6 రోజుల్లో ఓడించి పడేసింది. అంత కెపాసిటీ ఉన్న దేశం అది, అంత కమిట్మెంట్ ఉన్న దేశం. అతి ముఖ్యంగా ఇజ్రాయిల్కి ఇరాన్కి ఏమిటి సమస్య? ఈ ఖుమైనీ ఒక విషయం చెప్పుకోవాలి మనకి. ఒకప్పుడు ఎవరైతే షా పెరడ్లో 1979 80 వరకు అనుకోండి, 80 వరకు కూడా ఆ దేశం, ఇరాన్ దేశం భూతల స్వర్గం అనేవాళ్ళు. ప్యారిస్కి పోయేవాళ్లే కాదు, ప్యారిస్కి బదులు ఇరాన్కి పోదామరా, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ అనేవాళ్ళు. ఆ విధంగా 3 పువ్వులు 6 కాయలుగా ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. కాకపోతే ఈ ఖుమైనీ వాళ్ళు ఏం చేశారు? ఇది ముస్లిం దేశం, ముస్లిం లా పెట్టాలి, ఎక్కడ ముస్లింల యొక్క సాంప్రదాయమైన లేదు అనే విధంగా ఏం చేశారు? రెచ్చగొట్టి పీపుల్తో ఇచ్చేసి ఆయన్ని దించేశారు. ఆయన దేశం వదిలి పారిపోయారు. షా ఎక్కడో ప్యారిస్లోనే ఏమో ఉంటున్నారు, చనిపోయాడు తర్వాత. షా రెజ్యూమ్ అట్లా ఉండింది, అంత ఆనందంగా ఉండేది. మేము ఇరాన్ పోయినప్పుడు కూడా షా గురించే, ప్రతి ఇంట్లో కూడా షా గురించే. ఎందుకంటే అక్కడ ధూమపానం ఎక్కువ, అమ్మాయిలు కూడా పబ్లిక్గా సిగరెట్లు తాగుతారు. అదేవిధంగా డ్రింక్స్ అంటే మనం భారతదేశం ఇతర దేశాల నుంచి పోయే వాళ్ళకి మాత్రమే యూ కెన్ హ్యావ్ డ్రింక్, మిగతా వాళ్ళు లేదు. వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఇండ్లల్లోనే ద్రాక్షారసాన్ని తయారు చేసుకొని తాగుతారు. సో అక్కడ రిస్ట్రిక్షన్స్ బాగా పెరిగిపోయినాయి. అదేవిధంగా వాళ్లకు మొదటి నుంచి కూడా ఈ ఖుమైనీకి ఈయన మత ఛాందస్సుడు. ఈ మత ఛాందస్యం నుంచి వచ్చిన అతను మొదటి నుంచి కూడా ఈ ఇజ్రాయిల్ పైనే కన్ను. మేము ఇజ్రాయిల్ మాకు న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే ఫస్ట్ వేసేది ఇజ్రాయిల్ పైనే అనేటువంటిది యూదుల పైన వాళ్ళకి కంటకింపు. ఆ విధంగానే ఉన్నారు, ఆ విధంగానే చేస్తూ వచ్చారు. అందువలన వీళ్ళు ఈ మధ్యకాలంలో మనం ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే అతి జాగరూకమైనటువంటి గొప్ప ఇంటెలిజెన్స్ ఎవరి దగ్గర ఉంది అంటే ఈ చిన్న పెట్టె దోషం దగ్గరే ఉంది. మసాద్ అని ఒక ఇంటెలిజెన్స్ సర్వీస్ ఉంది. అది అమెరికన్ CIA కంటే, KGB రష్యా కంటే చాలా పవర్ఫుల్, చాలా అంత పవర్ఫుల్ కాదు. అది మొన్నటికి మొన్న చూడండి, 9వ అంతస్తులో ఉండేటువంటి సైంటిస్ట్, న్యూక్లియర్ సైంటిస్టులని గుట్టు చప్పుడు కాకుండా చంపేసి వెనక్కి వచ్చినాయంటే మీరు లెక్క పెట్టుకోండి. ఆ దేశంలో 9వ అంతస్తులో తెహరాన్ నడిబొడ్డులో పోయి 9వ అంతస్తులో వాళ్ళను సైంటిస్టులు అందరినీ చంపేసి వచ్చినారంటే ఏం చెప్పాలి? అదేవిధంగా చాలామంది పవర్ఫుల్ లీడర్స్ని చంపారు గుట్టు చప్పుడు కాకుండా, ఎవ్వరికీ తెలియకుండా. అంత గొప్ప టెక్నాలజీ, అంత గొప్ప వ్యూహము, అంత గొప్ప మైండ్ ఉంటుంది మసాద్ వాళ్ళకి. వాళ్ళు ఎంత అంటే మన దగ్గర కాందహార్లో విమానం తీసుకొని వెళ్ళిపోతే మనం ఏం చేసాం? వాళ్ళందరినీ, పాకిస్తాన్ వాళ్ళని అందరినీ వదిలేసాం, ఆ టెర్రరిస్టులని వదిలేసి మన విమానం కాందహార్ నుంచి తెచ్చుకున్నాం. అదే వాళ్ళకి జరిగితే ఏం చేశారు తెలిసిన? వాళ్ళు ఆపరేట్ చేసి వాళ్ళందరినీ చంపి వాళ్ళ దేశం నుంచి
తీసుకొని వచ్చేసారు మన దీంట్లో నుంచి. వాళ్ళందరినీ విడిపించుకొని ఆ విమానాన్ని తీసుకొని వచ్చారు. అంటే అంత బుర్ర ఉపయోగిస్తారు. మొసాద్ అంటే నంబర్ 1. వాళ్ళు దానిపైన చాలా సినిమాలు వచ్చాయి. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం పైన చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. వాళ్ళు చేసే అంత గొప్పగా ఉంటుంది వాళ్ళ ఇంటెలిజెన్స్. అంటే రేపు కాదు, నెక్స్ట్ ఇయర్ గురించి వాళ్ళు ఇప్పుడే ఆలోచన చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుంది, ఎవరి వల్ల మనకు హాని అంటే వాడిని లేకుండా చేస్తారు. అంత గొప్పగా ఉంటుంది వాళ్ళది. సో అంత గొప్ప ఇంటెలిజెన్స్. అదేవిధంగా ఆ పిట్ట దేశం, చిన్న దేశం, అది బహుశా చూసుకుంటే మనం 3 జిల్లాలో 4 జిల్లాలు అంత ఉంటుందండి. ఏదో నిజామాబాదు, ఆదిలాబాదు ఇట్లా 4 జిల్లాలో ఎంత అవుతుందో విస్తీర్ణం ఉందో అంతే ఉంటుంది. అయినా అది మొత్తం ఎడారి. అయినా వాళ్ళు బంగారపు పంటలు పండిస్తారు ఎడారిలో. అంత టెక్నాలజీ ఉంది. ఇజ్రాయలీ టెక్నాలజీ అంటాం, అదే ఇజ్రాయలీ టెక్నాలజీ. అదేవిధంగా వాళ్ళు దీనికి యుద్ధానికి ఏమిటి కారణం ఏమంటే, వీళ్ళు న్యూక్లియర్ వెపన్లు, న్యూక్లియర్ శుద్ధి చేసుకుంటున్నారు. వీళ్ళు ట్రీటీలో భాగం. వీళ్ళు ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ ఏదైతే సెంట్రిఫ్యూజింగ్ చేసి అణు ఆయుధాలని తయారు చేసుకోవడానికి యురేనియంని శుద్ధి చేసుకుంటున్నారు. 40% వరకు శుద్ధి అయింది, ఓకే, వాళ్ళు దేనికో వాడుకుంటారులేని. 50% వరకు అయింది, దేనికో వాడుకుంటారులేని. ఎప్పుడైతే 55 దాటిందో అప్పుడు వాళ్ళు అణు ఆయుధాలు తయారు చేసేదానికి ఈ యురేనియంని సెంట్రల్ ఫ్యూజింగ్ చేస్తున్నారు, శుద్ధి చేస్తున్నారు అనేది మసూద్ గ్రహించింది. మసూద్ ఇంటెలిజెన్స్ అప్పుడే, సో ఇట్ ఈస్ వెరీ రాంగ్. వాళ్ళు ఒక బాంబు తయారు చేసినా వేసేది ఇజ్రాయిల్ పైనే అనేది వాళ్ళకు ఎన్నోసార్లు ఖుమైనీ బయటకు వచ్చి మరీ చెప్పారు, ఒక బాంబు తయారు చేసినా ఫస్ట్ బాంబ్ విల్ బి ఆన్ యూ అని. కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. అందుకనే వాళ్ళకి 55 అని ఎప్పుడు అనంగానో వాళ్ళ సైంటిస్టులను చంపారు, మెయిన్ లీడర్ని చంపారు. ఇప్పుడు అమెరికా బాంబులు 3 ప్లేసెస్లో యురేనియం శుద్ధ కర్మాగారాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ 3 పైన బాంబు వేయకపోయినా నెక్స్ట్ టార్గెట్ చేసేది ఇజ్రాయెల్, ఇరాన్ పైనే డెఫినెట్గా. వాళ్ళు ఖుమైనీని కూడా చంపేవాళ్ళు, కానీ అమెరికన్ ప్రెసిడెంట్ వారించినారని ఆయన చంపలేదు అంటారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ ఏది ఏమైనా వీళ్ళు యుద్ధంలో స్ట్రాటజిక్గా ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి మనకు అంటే ఇది ఉన్నది వాళ్ళ దగ్గర, ఆ మిసైల్ టెక్నాలజీ. వాళ్ళు మిసైల్ వేస్తే దాన్ని యాంటీ మిసైలింగ్ ద్వారా నేల రాసేటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఆ విధంగా వాళ్ళు యుద్ధాల్లో అంటే వాళ్ళు 1948లో పుట్టినా ప్రతిరోజు యుద్ధంలోనే బ్రతికినారు. అందువల్ల యుద్ధ యోచనాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఇజ్రాయెల్కి. అందువల్ల ఇజ్రాయెల్ ఇంత దేశమైనా 57 దేశాలు మూకుమ్మడిగా వచ్చినా గడగడలాడించేటువంటి కెపాసిటీ. అందువల్ల ఇప్పుడు ఏమైంది, ట్రంప్ 3 న్యూక్లియర్ వెపన్లు తయారు చేసే ప్రదేశాల్లో బాంబింగ్ వేశాడు. తర్వాత ఇంకా యుద్ధాన్ని ఆపు చేయమన్నాడు. ఆపు చేయమన్నా కూడా ఇజ్రాయెల్ అయితే కొంత ఆపింది, బట్ ఇరాక్ అయితే ఆపలేదు, ఇరాన్ అయితే ఆపలేదు, వచ్చి మళ్ళీ బాంబింగ్ వేసింది. ఇప్పుడు ప్రస్తుతం కొంత కామ్గా ఉంది. బహుశా ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ స్టార్ట్ చేస్తారా? ఇప్పటికే 2 దేశాలు చాలా వరకు నష్టపోయాయి. వీళ్ళ దగ్గర ఉన్న చాలా వరకు అమ్యునిషన్, ఆర్మ్స్ పోయినాయి, వాళ్ళ దగ్గర పోయినాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఇంకో వ్యవహారం ఏమంటే, మనం ముఖ్యంగా గుర్తించాలి, ఇరాన్ దేశంలో స్త్రీలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళకి ఇంత క్రితం అంటే 1980కు ముందు ఎవరు మాంతో ధరించేవాళ్ళు కాదు. మాంతో అంటే గుడ్డ లాంటిది, లాంగ్ గౌను, అది వేసుకునేవాళ్ళు కాదు. ఫ్రీగా ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరిగేవాళ్ళు. అది లేదు. ఖుమైనీ వచ్చిన తర్వాత చాలా ఆంక్షలు పెట్టాడు. ఆంక్షలు పెట్టి 2020లో సోషల్ పోలీసింగ్ అని పెట్టాడు. సోషల్ పోలీసింగ్ పెడితే ఎవరైనా జుట్టు కనపడేటట్టు, మాంతో అంటే దాన్ని ఏమో హిజాబ్ కట్టుకునేటప్పుడు మాంతో అంటారు. అది బయట జుట్టు కనపడితే వాళ్ళను మారల్ పోలీసింగ్ వాళ్ళు పట్టుకొని కొట్టి కేసులు పెట్టి అంతా చేసేవాళ్ళు. ఒక అమ్మాయిని కొడితే చనిపోయింది. దానిపైన ప్రపంచ దేశాలన్నీ ఏకమై గొగ్గోలు పెట్టాయి. సో అంతా ఇది. తర్వాత మారల్ పోలీసింగ్ని 2022లో తీసేశారు. వాళ్ళు చేసిన పనికి ప్రపంచం అంతా నివ్వెరపోయింది. సో ఖుమైనీ
మత ఛాందసవాదం ఎక్కువైపోయిందని ఆ దేశం మొత్తం కూడా ఇబ్బంది పడే వ్యవహారం. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ వ్యవహారం జరిగిన తర్వాత ఖుమైనీ ఉన్నాడా అంటే చాలామంది సైంటిస్టులు చంపేశారు, చాలామంది లీడర్స్ చనిపోయారు. అదేవిధంగా న్యూక్లియర్ ఎక్కడైతే తయారు చేస్తున్నారో ఆ కేంద్రాలన్నీ కొట్టారు. సో కేంద్రాల పైన అమెరికా బాంబేసింది. ఇప్పుడు ఇరాన్ వీధుల్లో స్త్రీలు మాంతోబుని ఎగరేస్తూ హిసాబ్ను ఎగరేస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చాలామంది అగెనిస్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అంటే ఒక దేశంలో ఫ్రీగా తెరిచిన వాళ్ళని మతం ఛాందసం పేరు మీద అనగదొక్కడం చేసింది కాబట్టి ఇవాళ స్త్రీలందరూ బయటకు వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఈ రెజ్యూమ్ పోయింది అని. ఇంకో విషయం ఏమంటే ఈ యుద్ధంలోనే ఈయన్ని ఎక్కడో దాచారు ఖుమైనీని, అయినా కూడా చంపేశారు అనేటువంటి ఒక వదంతి కూడా వ్యాపిస్తుంది. ఇంతవరకు బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారు అందరూ కూడా, నిజమే అయి ఉండొచ్చు. బట్ చాలా వరకు కూడా ఖుమైనీ చనిపోయి ఉంటాడు, ఎందుకంటే బయట చెప్పటం లేదు అనేటువంటిది ఒక వ్యవహారంగా జరుగుతుంది. ఏది ఏమైనా ఈ యుద్ధం రెండు దేశాల మధ్య యుద్ధమే కానీ చాలా దేశాలకు ఇది ప్రాపగైంది. ఇది ట్రంప్కి కూడా ఇబ్బందికరమైన విషయమే. యుఎస్లో కూడా చాలామంది ట్రంప్కి అగెనిస్ట్గా ఈ యుద్ధం అవసరం, మన దేశం సంబంధించింది కాదు, యుద్ధం చేయకూడదు అనేటువంటిది ట్రంప్కి కూడా కొంచెం సెగదిగిలింది. చాలామంది ప్లే కార్డు పట్టుకొని రోడ్లపైన కూడా తిరుగుతున్నారు. కాబట్టి ఇది ట్రంప్కి కూడా ఇదే ట్రంప్కి కూడా కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారమే. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని యుద్ధం, ఎవరి కోసం, యూదుల కోసం ఆయన ఈ బాంబింగ్ చేయాల్సి వచ్చింది. సరే, ఏది ఏమైనా ఈ యుద్ధం ఇంతటితో ఆగితే పర్వాలేదు. ఒకవేళ ఆగకపోతే ఏ దేశాలు ఎవరిని సపోర్ట్ చేస్తాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. నిజంగానే ఈ జరిగితే ఏమవుతుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం.